శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యం చేశారు. శ్రీశైల శిఖరం వద్ద అటవీ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేశారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే దాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు అటవీ శాఖ అధికారులు. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి దొంగనాకుడుని లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు నలుగురు కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు తమ వెర్షన్ మొత్తం కూడా వివరించారు. ఒక పదవిలో ఉండి అధికారంలో ఉండి ఈ రకంగా ఆఫీసర్స్ పైన దాడి చేయడం ఏంటి? చాలా దారుణమైనటువంటి ఘటన ఇది. ఒక బాధ్యతల పొజిషన్లో ఉండి శాసనసభ్యుడు ఉండి చిన్న ఉద్యోగులు వాళ్ళంతా రాత్రి బౌన్లు అటవీలో నల్లమల ఫారెస్ట్ లో తిరుగుతూ డ్యూటీ చేసినటువంటి రాకపోకలు వచ్చేటువంటి ప్రయాణికులకు కూడా వాళ్ళే కాపలాగా ఉన్నటువంటి పరిస్థితులు, ఎక్కడైనా వెహికల్ సాగిపోతే వాళ్ళే రెస్క్యూ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాగే పులులు వంటివి కూడా సర్వీస్ గ్రామాల్లో దాడులు చేస్తున్నప్పుడు వాటిని కూడా రక్షించేందుకు, అలాగే గ్రామాల మీద దాడులు జరగదీసేందుకు చాలా బాధ్యతగా పనిచేస్తున్నటువంటి అటవీ శాఖ సిబ్బంది మీద ఒక బాధ్యతమైనటువంటి శాసనసభ్యుడే దుర్భాషలాడి దాడి చేయడమే కాకుండా ఆ వెహికల్లో వాళ్ళని ఎక్కించుకుని రాత్రంతా తిప్పుకుంటూ కొట్టారనే ఒక ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అటవీ శాఖ కూడా యావత్తు ఏకమవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే శిఖరం వద్ద శ్రీశైలం సమీపతున్నటువంటి శిఖరం చెక్ పోస్ట్ వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా వాళ్ళకి సమాచారం. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. చాలా దిగ్భ్రాంతికరమైన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి చెక్ పోస్ట్ ఒక గీతాగా వాతావరణం సృష్టించి ఏదైతే స్టాఫ్ 4 ఉన్నారో రామానాయకు, కరీముల్లా అని ఒక మొత్తం 4 స్టాఫ్ ఉన్నారు. అంతగా చిన్నటువంటి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి మైనార్టీకి సంబంధించినటువంటి చిరు ఉద్యోగులు అంతా వీళ్ళందరినీ భయభ్రాంతులు గురి చేసి స్వయంగా ఎమ్మెల్యేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కారు ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ ఆ కారులో ఈ స్టాఫ్ ఎక్కించుకొని వాళ్ళ అంచరు వర్గంతో కలిసి కొట్టుకుంటూ చుట్టుపక్కల చుండికంతా గ్రామాలు తిప్పుతూ చాలా దారుణంగా శ్రీనివాస్, కొంత కంట్రోల్ తప్పిపోయినట్టుగా కనిపిస్తోంది. కేవలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఒక్కరు మాత్రమే కాదు, చాలా మంది వ్యవహార శైలి ఎమ్మెల్యేలది పర్టిక్యులర్ గా అరాచకంగా ఉంటుంది. ఖచ్చితంగా చాలా చోట్ల ఎమ్మెల్యేలు అధికార దర్పం చూపిస్తున్నారు, అధికారుల మీద దాడులు చేస్తున్నారు. మనం చెప్పిన మాట వినాల్సిందే, అది ఏం చెప్పినా సరే అని ఒక మూర్ఖత్వపు ధోరణిలోకి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ ధోరణ చూస్తే ఇది కేవలం చెక్ పోస్ట్ దగ్గర చిన్న ఘటనగా చూడాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా అతనికి ఏదో సంథింగ్ అటవీ శాఖ సిబ్బంది కోఆపరేట్ చేసిన ఒక ఇది లోపల మనసులో పెట్టుకుని నిగూఢంగా ఉన్నటువంటి ఒక పగతోటి పాత పగతోటి ఈ దాడి జరిగినట్టుగా కూడా అటవీ శాఖ భావిస్తుంది. ఏదో చెట్లు వాళ్ళు సహకరించలేదు, అందుకే ఆ పగ ఇప్పుడు బయటపడింది అనేది కూడా చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున. అందులో భాగంగానే రాత్రి ఘటన చాలా సీరియస్ గా తీసుకుంది అటవీ శాఖ స్టాఫ్ అసోసియేషన్. ఓకే శ్రీనివాస్, ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు పెట్టి ఎమ్మెల్యే మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.